హాయ్ హలో బిగ్ బాస్ చిట్ చాట్కి వెల్కమ్. ప్రోమో విడుదలైంది, చూసారా అందరూ? సూపర్గా ఉంది. ముఖ్యంగా అరబ్బీ అమ్మాయిలతో ప్రోమో అంటూ సూపర్గా ఉంది. అదేవిధంగా ఆ అరబ్బీ అమ్మాయిలతో నాగార్జున గారు డ్యాన్స్ ఎరగదీశారు అనుకోండి. ఇంకా నాకైతే చాలా నచ్చింది. హడావుడిగా చేసే కన్నా సింపుల్గా స్వీట్గా చాలా నచ్చింది నాకైతే. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈసారి ప్రోమోలో మీడియాని ఎంటర్ చేశారు. మీడియాని ఎంటర్ చేయడానికి దేనికో సింబాలిక్గా ఉంది. అది ఏంటో ముందు చూద్దాం మనం కూడా. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో ఈ గొడవలు, ఈ పంచాయతీలు ఇవన్నీ ఎక్కువైనాయి కదా. దానికి సంబంధించి ఎవరైనా కంటెస్టెంట్ వస్తారో, లేదంటే దానికి సంబంధించి ఏమైనా టాస్కులు ఉంటాయో ఏమో ఒక హింట్ ఇచ్చినట్టు ఇచ్చారు. మొత్తానికి చూద్దాం. అదేవిధంగా ప్రోమో స్టార్టింగ్ నుంచి ఒక రిచ్ లుక్ అంటూ ఎరగొట్టేశారు. రిచ్ అన్నట్టుగా ఇచ్చేశారు. అలాగే ఫైనల్లో కూడా కొంచెం పూర్ టచ్ కూడా ఇచ్చారు. ఏంటంటే నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా నేను చెప్పిన టాస్క్ ఏదైనా కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అది నా ఊహ మాత్రమే. ఎవరైనా చూడకపోతే నా లాస్ట్ వీడియో చూడండి. దానికి దీనికి కొంచెం సింక్ అయ్యేలాగా ఉంది. ఇంకొకసారి దాని గురించి వివరంగా ఒక వీడియో తీసి పెడతాను, దాన్ని కూడా చూడండి. నెక్స్ట్ వచ్చి కంటెస్టెంట్స్ చాలామంది పేర్లు వినబడుతున్నాయి. కంటెస్టెంట్స్ అందులో చాలా వరకు అదర్ లాంగ్వేజ్ వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళు ఎంతమంది వస్తారో ఏమో మనకు తెలియదు, కానీ ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ వాళ్ళవి వినపడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓటింగ్స్ వచ్చేసరికి వాళ్ళకి తెలుగు స్టేట్స్ వాళ్ళు వేస్తారు, ఆల్ స్టేట్ వాళ్ళు కూడా వేస్తారు. అక్కడ కూడా తేడా వచ్చేలా ఉంది. నెక్స్ట్ వచ్చి నామినేషన్స్. వాళ్ళు అంతా ఒక గ్రూప్ అయ్యి వాళ్ళు నామినేషన్స్ చేసుకోకపోయినా కొంచెం గేమ్ అనేది కిక్ రాదని నా ఉద్దేశం. గత సీజన్లో చూశాను కదా, ప్రియాంక శోభ యూనిటీగా ఆడటం, నామినేషన్ టైంలో ఒకరికొకరు నామినేషన్ వేసుకోకపోవటం, చాలా వరకు వాళ్ళ మీద వాళ్ళు నామినేషన్స్ వేసుకోవటం అవాయిడ్ చేశారు. అదేవిధంగా టాస్కులు వచ్చేసరికి వాళ్ళిద్దరిని వేరే గ్రూప్లో పెట్టించి కూడా ఆడిపించారు సీజన్ 7లో. అయినా కానీ ఆ గ్రూప్ సీక్రెట్స్ చెప్పుకుని మరీ ఆడారు. అవి నాగార్జున గారు హైలైట్ చేసి మరీ చూపించారు. ఈ విధంగా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు మొన్నైతే చేశారు. ఈసారి ఏం చేస్తారో చూద్దాము. మొత్తానికైతే ప్రోమో మాత్రం సూపర్గా ఉంది. ఇదే విధంగా బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత డైలీ వీడియోస్ రిలీజ్ చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 8 గురించి బిగ్ బాస్ చిట్ చాట్లో మాట్లాడుకుందాం. కాబట్టి బిగ్ బాస్ చిట్ చాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.